వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. విశ్వం మనకు అంతు చిక్కని రహస్యం. అక్కడికి ఎన్ని రాకెట్స్ పంపించి పరిశోధనలు చేసినా తెలుసుకునేది గోరంత, తెలియాల్సింది మాత్రం కొండంత. ఇక అంగారక గ్రహం అయితే ఎప్పుడూ మిస్టరీయే. అక్కడి నీటి జాడల కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకు నాసా మరో భారీ ప్రయోగానికి రెడీ అయింది. భారీ రెక్కలు ఉండే మ్యాగ్నిఫైట్ ను అరుణ గ్రహం పైకి పంపించేందుకు సిద్ధమైంది. ఇది సౌరశక్తి ఆధారిత విమానం. సాధారణంగా విమానాలకు ఉండే రెక్కలను టేక్ ఆఫ్, ల్యాండింగ్ సమయాల్లో వేగం నియంత్రణ, దిశ నియంత్రణ కోసం కదిల్చే వీలుంటుంది. కానీ మ్యాగ్నీకి అమర్చే భారీ రెక్కలు ఎటూ కదలకుండా స్థిరంగా ఉంటాయి. విమానం సౌర శక్తిని గ్రహించేందుకు వీలుగా ఈ రెక్కలపై సోలార్ ప్యానెల్స్ ను అమర్చనున్నారు. వర్టికల్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఈ విమానం స్పెషాలిటీ. అంటే హెలికాప్టర్ తరహాలో నిట్ట నిలువుగా గాల్లోకి లేస్తుంది, దిగుతుంది. మ్యాగ్నీలోని బ్యాటరీలు ఒక్కసారిగా ఛార్జ్ అయితే 179 కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. అంగారకుడి కాలమానం ప్రకారం ఒక ఏడాదిలో ఇది 16,000 కిలోమీటర్లు ప్రయాణించేలా రూపొందించారు. అంగారకుడిపై ఒక ఏడాది అంటే భూమిపై 2 ఏళ్లతో సమానం. మ్యాగ్నీ సాయంతో 3 రకాల పరిశోధనలు చేపట్టాలని నాసా భావిస్తుంది. నీటి జాడను పసిగట్టడం, అంగారక గ్రహ బలహీన అయస్కాంత క్షేత్ర మూలాలను గుర్తించడం, మిథేన్ సంకేతాలను తెలుసుకోవడమే దీని ప్రధాన లక్ష్యాలు. ఈ సోలార్ ప్లాన్ అరుణ గ్రహం ఉపరితలంపై 1000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ విమానం ప్రతిపాదనల దశలో ఉన్నప్పటికీ నాసా ఇటీవలే నిధులు విడుదల చేయడం చూస్తుంటే త్వరలోనే కార్యరూపం దాల్చనున్నట్లుగా తెలుస్తుంది.